कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निःश्रित जनप्रिय दानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निःश्रित जनप्रिय दानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् ಬೆನಕ ಬೆನಕ ಏಕದಂತ ಪಚ್ಚೆಕಲ್ಲು ಪಾಣಿಪೀಠ ಮುತ್ತಿನುಂಡೆ ಹೊನ್ನ ಗಂಟೆ ಒಪ್ಪುವ ಗುಡ್ಡ ಬೆಟ್ಟದಲ್ಲಿ ತಂಬಿಟ್ಟು ಮುಕ್ಕುವ ಪುಟ್ಟ ವಿಘ್ನೇಶ ದೇವರಿಗೆ ಇಪ್ಪತ್ತೊಂದು ನಮಸ್ಕಾರಗಳು ಆ అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం
లేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. ఆకులు ఊపి టాటా చెబుతుంది. జాబిలి ఎందుకు వెంటే వస్తుంది, నీ పైన మనసై ఉంటుంది. పైకి కిందకి ఊగే నేల ఏమంది, నువ్వు అంటే నీ ఉయ్యాలవుతానంది. మీదికి వచ్చి గాలి అనుకుంటుంది, నీ ఊసులు మొయ్యాలంటుంది. అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుంది, గుమ్మంలోంచి కనబడుతుంది. గంటకి 80 మైళ్ళ వేగంతో ఏవేవో ఆలోచిస్తుంది. ఊహించని మజిలీ వచ్చింది, నాలో ఊహల్ని మలుపులు తిప్పింది. ఇప్పటి వరకు ఎరగని సంతోషాన్ని ఇట్టే నా ముందర ఉంచింది. చల్లటి చీకటి చుట్టూ కమ్ముకు వస్తుంది, వెచ్చటి చలిమంటకి ఆ చీకటి కరిగింది. నిద్దురలోనే కవ్వించే కలకన్నా నిజమెంతో అందంగా ఉంది. అథాంగ పూజ. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్భౌ పూజయామి. ఓం నారాయణాయ నమః ఓం నరాయ నమః ఓం శౌరజే నమః ఓం చక్రపాణజే నమః. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్భౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి. ఓం అనఘాయ నమః జానుని పూజయామి. ఓం జనార్దనాయ నమః ఊరు పూజయామి. ఓం విష్టరశ్రవస్సే నమః కటిం పూజయామి. ఓం కుక్షిస్థాఖిల భువనాయ నమః ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః వక్షస్థలం పూజయామి.
ॐ शङ्खचक्रगदाशार्ङ्गपाणये नमः बाहून् पूजयामि ॐ कम्बुकण्ठाय नमः कण्ठं पूजयामि ॐ पूर्णेन्दुनिभवक्त्राय नमः वक्त्रं पूजयामि ॐ कुन्दकुट्मलदन्ताय नमः दन्तान् पूजयामि ॐ नासाग्रमौक्तिकाय नमः नासिकां पूजयामि ॐ सूर्यचन्द्राग्निधारिणे नमः नेत्रे पूजयामि సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి
పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం, కోరికలీరికలెత్తెడి బంధం. నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి. అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె. మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. ఎదలోనే నమ్మితి ఏలుకో దరి చేర వేడితి చేరుకో. శరణంటి నిన్నే రావా. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. అపరాధములు అన్ని మన్నించావు, అనురాగ పెన్నిధిని అందించావు. ఏనాడు మా పూజ గైకొన్నావు, నిండారణాలోనే కొలువున్నావు. ఏనాడు వీడనని మాటివ్వాలి, జగమంత గుండెలోన చోటివ్వాలి. రాగాల సుధలెన్నో కురిపించాలి, సంసార రసవీణ పలికించాలి. ఆలు మగల నడుమ ఆనందం చిందించాలి. తోడు నీడవు నీవై సుఖ శాంతులు పండించాలి. సకలము నెరిగిన సాక్షివి నీవై. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి.
నారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి ఎదలోనే నమ్మితి ఏలుకో దరి చేర వేడితి చేరుకో శరణంటి నిన్నే రావా శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. కథా ప్రారంభం. అందరూ భక్తి శ్రద్ధలతో కథ వినండి. ఏకదా నైమిషారణ్యే ఋషయః శౌనకాదయః పప్రచ్ఛురానతం సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వము ఒకానొక సమయాన పరమ పవిత్రమైన నైమిషారణ్యంలో వేదాంగ పారంగతుడు స్మృతితిహాస పురాణాది ధర్మశాస్త్ర కోవిదుడు అయిన శ్రీ సూతమునీంద్రుని శౌనకాది మహర్షులు ఈ విధముగా అడిగిరి. వ్రతేన తపసా కిం వా ప్రాప్యతే వాంఛితం ఫలం. ఓ మహర్షి, ఏ వ్రతము చేసిన ఏ తపస్సు చేసిన కోరిన ఫలములు సిద్ధించును అట్టి దానిని తెలుపుము అని వారడిగిరి. అందులకు సూత మహర్షి చాలా సంతోషించిన వారై సర్వోత్కృష్టమైన మహాఫలప్రదమైన తపస్సుతో సమానమై సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుచే ఉపదేశించబడిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును చెప్పనారంభించను. పూర్వము నారద మహాముని సకల లోకములు తిరుగుచూ మార్గదేశమున భూలోకములకు వచ్చెను. నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములను చూచి వీరికి ఈ కష్టములు ఎట్లు తొలుగును అని ఆలోచించుచూ విష్ణులోకములకు వెళ్ళెను. తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్రగదా పద్మవనమాలా విభూషితం దృష్ట్వా తం దేవదేవేశం స్తోతుం సముపచక్రమే. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుండును, తెల్లని శరీరఛాయ కలవాడును, శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములు కలవాడును అగు శ్రీమన్నారాయణమూర్తిని చూచి ఈ విధముగా ప్రార్థించెను. నమో వాంగ్మనసాతీత రూపాయామితి శక్తయే ఆదిమధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషామాధిభూతాయ భక్తానామార్తినాశినే. మనస్సుతో ఊహించుటకు గాని వాక్కుతో వివరించి చెప్పుటకు గాని శక్యము కాని అతీతమైన రూపము కలవాడా, ఆది మధ్యాంతరహిత ఆది పురుషుడవైనటువంటి భక్తుల బాధలు తొలగించినట్టు ఓ శ్రీమన్నారాయణ, నీకు భక్తితో నమస్కరించుచున్నాను. శ్రుత్వా స్తోత్రం తతో విష్ణుర్నారదం ప్రత్యభాషత అని ప్రార్థించగా శ్రీహరి ఆ స్తోత్రమును విని చిరుమందహాస వదనారవిందంతో, ఓ నారద మహాముని, నీ వచ్చిన కారణమేమి, నీ కోర్కె తీర్చెదను చెప్పుము అనెను. మర్త్యలోకే జనాః సర్వే నానాక్లేశ సమన్వితాః నానాయోని సమత్పన్నాః పశ్యంతే పాపకర్మభిః. జగద్రక్షక, భూలోకమున మానవులు నానావిధ కష్టములు అనుభవించుచున్నారు. వారులకు ఆ కష్టములు ఎట్లు తొలుగును, అందుకేదైనా ఉపాయము తెలిపి అనుగ్రహింపుము అని ప్రార్థించను. శ్రీ భగవానువాచ సాధుపృష్టం త్వయా వత్సలోకానుగ్రహకాంక్షయ వ్రతమస్తి మహాపుణ్యం స్వర్గమర్త్యేషు దుర్లభం సత్యనారాయణస్యేదం వ్రతం సమ్యక్ విధానతః కృత్వా సద్యః సుఖం భుక్త్వా చ అముష్మిన్ మోక్షమాప్నుయాత్. అందులకు శ్రీహరి ఇట్లు చెప్పదొడంగెను. మహర్షి, నీవు లోకహితార్థమై చక్కని విషయం అడిగితివి. అందులకు ఒక వ్రతము కలదు, అది శ్రీ సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకలైశ్వర్యములు పొందిన వారై పరమున మోక్షమును పొందుదురు. తచ్చుత్వా భగవద్వాక్యం నారదో మునిరబ్రవీతు కిం ఫలం కివిధానంచ కృతం కేనైవ తద్వ్రతం. అది విని నారదుడు, ఓ దామోదర, ఆ వ్రతమును ఆచరించుట వలన ఏమి ఫలితము కలుగును, ఆ వ్రతం ఎటుల ఆచరించవలయను, దానిని ఇది వరలో ఎవరు ఆచరించిరి, అది ఎంతయో సవిస్తరముగా ఎరింగింపుమని ప్రార్థించను. శ్రీ భగవానువాచ దుఃఖశోకాదిశమనం ధనధాన్య వివర్ధనం సౌభాగ్య సంతతికరం సర్వత్ర విజయప్రదం. అందులకు శ్రీమన్నారాయణమూర్తి ఇట్లు చెప్పదొడంగెను. శ్రీ సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును, సకలైశ్వర్యములు కలుగజేయును, సంతానము కలుగును, సర్వత్ర జయప్రదముగా నుండును. ఈ వ్రతమును వైశాఖ మాసమున కానీ మాఘమాసమున కానీ కార్తీక మాసమున కానీ ఒక శుభదినమున ఆచరించవలయును. నారదా, ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి నెలా ఆచరించవచ్చును, లేదా సంవత్సరమునకు ఒక మారైనను చేయవచ్చును. ఎవరి శక్త్యానుసారము వారు చేయవచ్చును. ఏకాదశ్యాం పూర్ణిమాయాం రవి సంక్రమణేపివా. నారదా, ఇంకా చెబుతాను విను. శ్రీ సత్యనారాయణ వ్రతము పూర్ణిమ తిథి యందు గాని ఏకాదశి నాడు గాని రవి సంక్రమణ దినమందు గాని చేయవలయను. సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములను నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠానములు యథాప్రకారముగా నిర్వర్తించుకొని శుచియై నిశ్చల భక్తితో, ఓ దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు
నీ అనుగ్రహము పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుచున్నాను అని తన మనస్సున స్వామిని ధ్యానము చేసుకుని నమస్కారము చేయవలయను. ఆ విధముగా సంకల్పము చేసి మాధ్యాహ్న కాలమును కూడా కర్మానుష్ఠానములు నెరవేర్చుకుని సాయంకాలం మరలా స్నానము చేసి రాత్రి ప్రారంభకాలమున ఈ వ్రతమును ఆచరింపవలయును. పూజాస్థలము గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రమును పరిచి దానిపై బియ్యము పోసి అందు కలశములుంచవలెను. ఆ కలశం వెండిదైనా రాగిదైనా ఇత్తడిదైనా కావచ్చును. శక్తి లేని వారు మట్టితో చేసిన కలశాన్నైనా ఉంచవచ్చును. లోభత్వము చేయరాదు. యథాశక్తి అన్నియూ ఆచరించవలయును. వస్త్రము చుట్టిన కొబ్బరికాయ ఆ కలశముపై ఉంచవలెను. ఆ కలశము పైన శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రతిమనుంచవలెను. ఆ ప్రతిమ ఒక కలశము బంగారముతో గాని అర్ధకలశము బంగారముతో గాని లేదా తుదకు పావు కలశము బంగారముతోనైనా చేయించి పంచామృతములతో అభిషేకము గావించి మండపమును ఉంచవలెను. విఘ్నేశ పద్మజా విష్ణు మహాదేవశ్చ పార్వతీ ఆదిత్యాది గ్రహాः సర్వే శక్రాద్యష్టదిగీశ్వరాः. ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామిని పూజించి గణేశాది పంచలోక పాలకులను, ఆదిత్యాది నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవత ప్రత్యధిదేవతలతో సహా పూజింపవలయను. అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజింపవలయను. చాతుర్వర్ణై వ్రతం కార్యం స్త్రీభిర్వాపి మునీశ్వర. 4 వర్ణముల వారు స్త్రీలు, పురుషులు, మునులు ఈ వ్రతమును ఆచరించవచ్చును. భక్తి శ్రద్ధలతో ఏ దినమందైనను సాయంకాలము ఈ వ్రతమును ఆచరింపవలయను. వ్రతము చేయువారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకుని వచ్చి అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యపు నూక, చక్కెర లేనిచో బెల్లము, ఇవి అన్నీయు సమానముగా అనగా షేరుంపావు చొప్పున చేర్చి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలయును. బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి కథ శ్రద్ధగా విని కథాక్షతులు శిరస్సుపై ధరించి స్వామివారి ప్రసాదం స్వీకరించవలెను. బంధుమిత్రాదులతో బ్రాహ్మణులతో కలిసి భోజనము చేయవలెను. శ్రీ సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్యగీతాదికములు జరిపించవలను. నారదా, ఇది భూలోకంలో కలియుగమందు ఇష్టకామిదార్థములను పొందుటకు మిక్కిలి సులభమైన మార్గము. ప్రథమోధ్యాయ సమాప్తః. సత్యనారాయణ స్వామికి శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టండి, స్వామివారికి నివేదన చేయండి, హారతనివ్వండి. నీరాజనం దర్శయామి. ద్వితీయోధ్యాయం ప్రారంభం. అథాన్యత్సం ప్రవక్ష్యామి కృతం యేన పురా ద్విజ కశ్చిత్ కాశీపురే రమ్యే ఆసీద్విప్రోతి నిర్ధనః. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెప్పుచున్నాను. కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు మిగుల దరిద్రుడగుటిచే అన్నవస్త్రములు లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లు తిరుగుచుండెడివాడు. దుఃఖితం బ్రాహ్మణం దృష్ట్వా భగవాన్ బ్రాహ్మణ ప్రియః వృద్ధ బ్రాహ్మణ రూపస్థం పప్రచ్ఛద్విజమాదరాత్. భగవంతుడైన శ్రీమన్నారాయణమూర్తి ఆ బ్రాహ్మణుడు దుర్భరమైన కష్టములను అనుభవించుట చూచి అతన్ని కాపాడదలిచిన వారై తానును ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును పొందిన వారై ఆ బీద బ్రాహ్మణునకు ఎదురుగా పోయి, విప్రోత్తమా, నీవు వేద విదుడవయ్యుండుయు ఇట్లు దరిద్రం అనుభవించుచూ తిరుగుచుంటువేమి అని అడిగను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వచ్చిన వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తి అని తెలుసుకోలేక తన దుస్థితిని గూర్చి ఈ విధంగా చెప్పుకున్నాడు. అయ్యా, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటనచే జీవించుచున్నాను, చాలా కష్టములు పడుచున్నాను. నా దరిద్రము పోవుటకేమైనా ఉపాయము చెప్పమని వేడుకున్నాడు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీహరి, ఓ బ్రాహ్మణుడా, విష్ణు అవతారమైన శ్రీ సత్యనారాయణ స్వామిని సేవించినచో నీ కష్టములెల్ల తొలగిపోవును. ఆ సత్యనారాయణ వ్రతమును ఆచరింపుము. వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును ఆచరించు విధానము కూడా చెప్పి అక్కడే అదృశ్యుడాయను. అది విని ఆ బీద బ్రాహ్మణుడు శ్రీ సత్యనారాయణ వ్రతమును రేపు చేసేదనని తన మనస్సులో సంకల్పించుకున్నాడు. ఆ మరునాడు ప్రాతకాలమందే నిద్రలేచి స్వామిని ధ్యానించి భిక్షాటనకు బయలుదేరును. ఆ దినమున అతనికి చాలా ద్రవ్యము లభించినది. ఏనాడు లభించినంత ద్రవ్యము లభించినందుకు అమితాశ్చర్యం చెందినవాడై ఇదంతా శ్రీ సత్యనారాయణ స్వామి మహిమ అనుకుని ఎంతగానో సంతోషించాడు. ఆ స్వామి వారి వ్రతం చేస్తానని మనస్ఫూర్తిగా అనుకున్నంత మాత్రం చేతనే ఇంత ద్రవ్యం లభించిందే, ఇక ఆ స్వామి వ్రతం చేసి ఆ స్వామిని పూజిస్తే ఇంకా ఎంత ద్రవ్యం లభిస్తుందో అనుకొని ఆ బ్రాహ్మణుడు మహోత్సాహంతో బంధువులను, మిత్రులను, బ్రాహ్మణులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించను. సర్వదుఃఖ వినిర్ముక్త సర్వసంపత్ సమన్వితః బభూవ సద్విజ శ్రేష్ఠో వ్రతస్యాస్య ప్రభావతః. ఆ వ్రతము యొక్క ప్రభావము వలన
ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందిన వాడి చాలా సంతోషించెను. అది మొదలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ప్రతి నెలా ఆచరించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుచుండగా బంధువులు స్వజనులు వచ్చి ఆనందముతో వ్రతకథ వినుచుండిరి. ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెలముకొని జీవించువాడొకడు వచ్చి కట్టెల కావిడి వీధిలో నుంచి లోపలకు వచ్చి వ్రతమును చూచెను. ఓ మహాత్మా, మీరు చేయుచున్న వ్రతమేమి? ఈ వ్రతమును చేసిన ఏమి ఫలితము వచ్చును? దయతో విషయమంతయు విస్తరముగా తెలుపమని ప్రార్థించెను. సత్యనారాయణస్యేదం వ్రతం సర్వేప్సిదప్రదం తస్య ప్రపూజనే సర్వం ధనధాన్యాదికం మహతు. ఓయి, ఇది శ్రీ సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకలైశ్వర్యములు కలుగును. ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా ఆ కట్టెలమ్ముకునివాడు మిగుల సంతోషించిన వాడై తీర్థ ప్రసాదములు గైకొని భోజనము చేసి పిమ్మట ఇంటికి వెడలిపోయెను. ఆ కాష్టక్రేతుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయుటకు నిశ్చయించుకొని ఈ దినమున ఈ కట్టెలమ్మగా ఎంత ధనము వచ్చునో ఆ ధనముతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసేదనని సంకల్పించుకొనెను. శ్రీ సత్యనారాయణ స్వామి మహిమ వల్ల ఆ రోజు అతడికి రెట్టింపు ధనము వచ్చెను. అందులకు అతడు చాలా సంతోషించిన వాడై బంధుమిత్రాదులను ఆహ్వానించి యథావిధిగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించెను. ఆ వ్రత ప్రభ ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు, రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చి